ఒప్పుకునే బుద్ధి, లోబడే బుద్ధి, అతను క్షమించే స్వభావం. నీవు ఎక్కడికి వచ్చి పెద్దవాడైతే క్రీస్తు స్వభావం స్వరూపం నీలోకి రావాలి. అతడు నోరు తెరవలేదు, కొడుతుంటే ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలీదు. వీరిని ఇప్పుడు క్రైస్తవుడు అయితే ఆ స్వభావం ఉందా? చూడండి. కనుక ప్రేసులుగా ప్రార్థనకు మన శరీరాన్ని మనం చేయించగలుగుతాం. లోకంతా సంపాదించవచ్చు, అవునా? ప్రేసు ప్రభు వస్తాడు, నా భారం అది ప్రేసులరా. అన్నిటికంటే నీ హృదయంలో మొదటి ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువు నిన్ను పోషించగలడు. నీ యవ్వన జీవితాన్ని నువ్వేదో లోకంలోకి వస్తుంది కాదు. ఆయన అన్నారు, ఏమన్నారు తెలుస్తున్నా? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? నువ్వు ప్రార్థన చేయాలి. నన్ను ప్రేమించినారు ప్రభు, మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు చూస్తారు. దేవుని కంటే ఏది మనకు